హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఇక్కడ ముంగలు కనిపిస్తున్న మనకు మజార్ భాయ్. మనకు సార్ గురించి చెప్పే అవసరం లేదు, చాలా మందికి చాలా సంవత్సరాలుగా మన వీడియోస్ అయితే మన ఛానల్ 6 years అయింది. 6 years నుంచి కూడా మన ఛానల్లో మజార్ భాయ్ వస్తుంటారు, ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా గేదెలకు బన్నీ కానీ జాఫరాబాదీ కానీ ముర్రా కానీ హై క్వాలిటీ 14 లీటర్ల పైన ఇక్కడ చూడొచ్చు. మిల్కింగ్ ఇప్పుడే తీయడం జరిగింది. 14 లీటర్స్ ఎబో ఏదన్నా బెఫల్లో కిందికి 14 లీటర్ కిందికి అయితే బెఫల్లోనే సజెస్ట్ కూడా చేయరు, వద్దని చెప్తారు. 25 లీటర్స్ వరకు లైవ్లో మిల్కింగ్ ఎవరైనా చూసి తీసుకొని వెళ్ళాలంటే ఏదైనా ఫామ్ ఉందంటే అది రాయల్ డైరీ ఫామ్ మజార్ భాయ్. అడుగుదాము. ఇప్పుడు ఎండాకాలం మనకు ఆల్మోస్ట్ మే రావడం జరిగింది, ఏప్రిల్ ఉన్నాము. ఇక మే తర్వాత రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, మిల్కింగ్ బెఫెల్లోస్ ఎన్ని ఉన్నాయి ఏందనేది డీటెయిల్గా అడుగుదాం. ఎప్పుడు వచ్చినా ఒక 200 దాకా బెఫెల్లోస్ వస్తాయి, జాఫరాబాదీ అవన్నీ అడుగుదాము. అస్సలాముఅలైకుం. మజార్ భాయ్, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చాలా వరకు అయితే మార్కెట్లో అయితే ఆవులు గేదెలు కానీ ఏమున్నా టూ మచ్గా రేట్ ఉంది. ఏడున్నా ఆంధ్ర కానీ తెలంగాణ, కర్ణాటక, హర్యానా, గుజరాత్. తెలంగాణలో హయ్యెస్ట్ బెఫెల్లోస్ సెల్లర్గా కానీ ఇక్కడ మీ దగ్గర ఉన్న బెఫెల్లోస్ కానీ వేరే వాళ్ళు అయితే ఎండాకాలం ముందని తెస్తలేరు, అమ్ముతలేరు. మీకు ఎక్కడెక్కడి నుంచి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి తెప్పియడం జరుగుతుంది, ఎన్ని బెఫెల్లోస్ సేల్ చేస్తున్నాను? డైలీ 30 బెఫెల్లోస్ 40 బెఫెల్లోస్ దాకా సేల్ ఉంది మీ దగ్గర. ఎన్ని బెఫెల్లోస్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ఉంది, డీటెయిల్గా కొంచెం చెప్తారా? జావేద్ భాయ్, నేనైతే ఈ బిజినెస్లో నేను డైరీ స్టార్ట్ చేసి 28 years అయింది. ఓకే, సేల్స్లో మనం ఇప్పుడు అంటే 10 years 12 years నుంచి సేల్స్లో ఉన్నాం. ఈ సంవత్సరం నేను ఏం చేసినా అంటే 4 months 5 months బిఫోరే అక్కడ హర్యానాలో ప్రెగ్నెంట్ ఏమేమి బెఫెలోస్ ఉన్నాయి, 4 నెలలు 5 నెలలు 6 నెలలది ఏమేమి బెఫెలోస్ ఉన్నాయి మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ కాదు. మేము ప్రతి నెల ఒక 800,000 అన్ సీజన్లో కూడా కొంటాం, సీజన్లో కూడా కొంటాం, వర్షాకాలం అండ్ ప్రతి నెల అంతా కొంటే ఉంటాం కాదు. ఆ టైంలో నేను ఏం చేసిన, నాకు తెలుసు ఇప్పుడు వాల్యూమ్ ఎట్లా ఉంటాయని. లాస్ట్ టైం నేను చాలా తిప్పలు పడినా, ఇక్కడ వాల్యూమ్ నాకు ఇవ్వాలి ఉన్నది, తిరిగి బరలు దొరకలేదు. 8 రోజు 10 రోజు అయితే ఒక 10 గీదలే అవుతుంది కొనడానికి. అని ఈ సంవత్సరం నేను ఏం చేసిన అంటే 4-5 months 6 months ఏమేమి ప్రెగ్నెంట్స్ నాకు కనిపించింది, నేను అక్కడ చూసుకొని ఒక గ్యారంటీ తీసుకున్నా. నాకు 4 టీట్స్ అయితే ఇన్నిన తర్వాత గ్యారంటీ ఇవ్వాలి. తర్వాత బర్రె అయితే నేను సెకండ్ ల్యాక్ట్ 2 ఈతలు ఉన్నది, ఇంతే ఆ క్వాలిటీ ఏమున్నది అది చూసుకున్నాను నేను. చూసుకొని అప్పుడే నేను కొంచెం అడ్వాన్స్ కొట్టి వచ్చేసిన. ఆ బర్రెలు నాకు ఇప్పుడు వస్తున్నాయి అంటే ముందే నియర్లీ ప్లానింగ్ ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చి వచ్చినా అది ప్రతి ఈయన తర్వాత ఒక 3-4 days 5 days అక్కడ ఉంచుకొని తెప్పిస్తే ఉన్నా. ఆ రెగ్యులర్ బేసిస్ లో మనకు వస్తే ఉన్నది. నేను కూడా ఇప్పుడు హర్యానా పోయి కొనాలి అంటే 1,50,000 నుంచి 3 lakhs దాకా బెఫెల్లోస్ ఇప్పుడు కొనాలి అయితే. నేను కూడా తెలంగాణలో తిరుగుతున్నా, మార్కెట్లో తిరుగుతున్నా, చింతలకుంట కానీ నార్సింగి కానీ సరదానగర్ ఎక్కడైనా అక్కడ లేవు బెఫెల్లోస్. లేదు కానీ ఒక మాట చెప్తాను, నేను యాజ్ ఎ ట్రేడర్ మేమైతే బర్రెలు అమ్ముతున్నాం, నాగా చాలా మంది అమ్ముతారు. అక్కడే మనకు 150-160లో బెఫెల్లో తెలిస్తే 15,000 మనం ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఇక్కడ తీసుకొస్తే 170, 175, 180 మనకే ఇక్కడ వస్తాయంటే ఎవరు అమ్మలేం. యాక్చువల్గా అంటే ఎవరు అమ్మలేం. చాలా అవసరం ఉన్నది. పాల్ డైరీ ఫామ్ మీరు పెట్టుకున్నారు ఇవ్వాలి అంటే అప్పుడు రేట్ అంతా పెట్టుకోవాలంటే కూడా ఎవరికి కుదరదు. ఎందుకంటే డీలర్ ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నా, ఇప్పుడు కూడా ఎండాకాలంలో 125, 130, 135, 140, 145, 150, 155, 160, 165 ఇదే ప్రైస్ ఉన్నది. అర్థమైంది కదా? ఈ ప్రైస్ క్వాలిటీ ఎట్లా క్వాలిటీ పైన దాకా వెళ్ళింది. ఆ మతలబ్ 160, 175, 65 ప్రజెంట్ కూడా మనం ఊట తీసుకుంటే పూటకు 8 లీటర్స్ ఉన్నది. ఓకే, కింద 14 లీటర్స్ వస్తే మీకు అదే 140, 145, 150. ఇది ప్లానింగ్ ముందుగా నేను చేసేదానికి నా దగ్గర బర్రెలు ఉన్నది, లేకుంటే నేను కూడా తోపు కాదు ఈ టైంకి ఎవరైనా కొనాలి అంటే. ఓకే, ఇది ప్లానింగ్ ముందుగా చేసినాం, ముందుగానే మా డబ్బులు బ్లాక్ చేసినాం. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు రైతులకు ఇస్తున్నాం. ఓకే, సీక్రెట్ అనేది ఇదే. ఇంకొకటి, మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్లో 100 మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మేవారు ఉంటే 30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 70 మెంబర్స్ ఆల్మోస్ట్గా ఆపేసారు బిజినెస్. ఇప్పుడు చూడు
జావిద్ భాయ్, ఈ టైం అయితే నీకు యూట్యూబర్స్ చాలా ఉన్నారు, అమ్ముతున్నారు. అది ఎప్పుడు స్టాక్ ఎక్కువ ఉంటాయి, ఈయన బర్రెలు ఎక్కువ ఉంటాయి, అప్పుడు మీకు వీడియో కనిపిస్తాయి. రండి భాయ్ ఈ రేట్లో దొరుకుతున్నాయి, రండి భాయ్ ఈ రేట్లో వస్తున్నాయి, రండి భాయ్ ఈ రేట్లో వస్తున్నాయి అని. ఇప్పుడు ఒక్క వీడియో కూడా లేదు, ఏం లేదు. రామంటేర్ కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ నేను నుంచి ఎవరైనా అక్కడ వెళ్తే ఒక 8-10 days ఉండాలి, ఒక బండి గీదకి చేయాలి అంటే. మళ్ళీ తిరగాలి, ఖర్చులు ఎక్కువ పైన. సో లాభం ఎవరికి ఉండదు. అందుకోసం ఇప్పుడు ఎవరు పిలుస్తలేదు, ఎప్పుడు ఎవరు మార్కెట్లో లేదు. జావిద్ భాయ్, నేను ఇప్పుడైతే నేను రేట్ చెప్పినా, నా రేట్ ఎంతలో నేను ఎక్కడి దాకా ఇస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు అక్కడ కొన్ని తీసుకొస్తే నా రేట్కు వాళ్ళ రేట్కు 20,000 25,000 గ్యాప్ ఉంటాయి. మార్కెట్లో అమ్మాలి అంటే ఒక కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉన్నది కాదు, అట్లాంటి కాదు. నా దగ్గర కూడా ఎవరైనా వస్తున్నారంటే వాడు నలుగురు చోటి వెళ్ళి రేట్ కనుక్కొని వస్తాడు. నా దగ్గర ఎవరైనా ₹1 పెడతారంటే 10 మంది దగ్గర తిరిగి వస్తారు. డైరెక్ట్ వచ్చి ఏం రేట్ ఉన్నది ఏం కనుక్కోరు, డైరెక్ట్. ఇప్పుడు వీడియో ఎవరెవరు ఇస్తున్నారు, ఎంతమంది ఇస్తున్నారు బర్రెలు ఉన్నది వచ్చి కొనుక్కోమని. ఇంత స్టాక్ ఎక్కడ ఉన్నది? ఇండియాలో ఎవరి దగ్గర లేదు. పెద్ద మాట లేదు జావిద్ భాయ్, కానీ ఇది ప్లానింగ్ చేసేదానికి, ముందు నుంచి ప్లాన్ చేసేదానికి మనకు ఇది ఉన్నది. ఇంత రిస్క్ కూడా మనం తీసుకుంటున్నామంటే మనకు ధైర్యం ఉన్నది, మనకు బ్యాకప్ కూడా ఉన్నది. బర్రె లేకుంటే నాకు ఏం ప్రాబ్లం ఉన్నది? కౌంటర్స్ ఉన్నాయి, మేము అమ్ముకుంటాం, పాలు అమ్ముకుంటాం, మాకు ఏం ప్రాబ్లం లేదు. మాకు కూడా షార్టేజ్. ఇంకో బ్రాంచ్ పాలది కూడా ఉంది. ఆ విధంగానే మీకు అదైతుంది. ఇంకొకటి మీకు పాజిటివ్ గా ఇంకొకటి ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా 10 గేదెలు తీసుకుంటే లేబర్ ని మీరే సప్లై చేస్తున్నారు. ఈ థాట్ ఎలా వచ్చింది? లేబర్ మీరే సప్లై చేస్తున్నారు, ఎవరైనా లోన్స్ ఇచ్చినా మీరే బెఫెలోస్ ఇస్తున్నారు, ఇంకా మీ దగ్గర గేదెలు 3 బ్రీడ్లు వస్తున్నాయి. ఏదైనా రైతు ఎక్కడైనా వస్తే అన్ని దొరకాలి, ఏదైనా గేదెలకు సంబంధించిన థాట్ అనేది. జావిద్ భాయ్, సేల్స్ కి నేను ఎందుకు వచ్చినా అంటే, సేల్స్ నేను నిజం చెప్తున్నాను, సేల్స్ కు నేను ఎందుకు వచ్చినా అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. నాకు కౌంటర్ ఉన్నది, అప్పుడు నేను పాలు అమ్ముతున్నా, డైలీ 1200-1000 లీటర్స్ పైన నేను పాలు అమ్ముతున్నప్పుడు మనకు 7 to 10 lakhs బిట్వీన్ మనకు పాలు అమ్మేది డబ్బులు అట్లా ఉంటాయి. కానీ నేను కొనినప్పుడు నేను గుజరాత్ వెళ్ళి చూసిన, హర్యానా వెళ్తే మన వాళ్ళు వస్తారు, అక్కడ యూట్యూబ్ మీద చూస్తారు, హర్యానా వాళ్ళు అమ్ముతున్నారు, ఈ రేట్ అంటున్నారు, ఆ రేట్ అంటున్నారు. ఇక్కడ నుంచి నమ్మకం చేసి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మోసం ఎక్కువ జావిద్ భాయ్. ఈ మధ్య అయితే ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది జావిద్ భాయ్, ఎక్కువ ఉన్నది. మేము కూడా ఈ రంగంలో వచ్చిన తర్వాత మాకు కూడా చాలా దెబ్బలు దొరికింది. ఎట్లాంటి కాదు, నేను ఒక దళారి దగ్గర వస్తే నాకు తినేశాడు ఎంత నాకు తెలుసు. ఈడి దగ్గర వెళ్తే నిజాయితీ మనుషులు ఎవరు ఉన్నారు ఇప్పుడు నా బిజినెస్ వాళ్ళతోనే ఇప్పుడు ఉన్నది. అట్లాంటి కాదు, 100% మనుషులు దొంగతనం చేస్తలేదు. ఒక 5% 10% చేస్తున్నారు, 90% సరిగా చేస్తున్నారు. ఆ 10% కి మనం చేతికి వెళ్ళిపోతే మనకు నష్టమే. అందరు దొంగలు ఉండరు, ఒక 10% ఉంటాయి. అది మనం వాళ్ళ చేతికి తగిలిన అనుకో మనకు లాస్ అయిపోతాయి. ఒక రేటు కూడా 1 లక్ష కూడా బరే తీసుకున్నా, లేకుంటే ఒక లోడ్ కూడా తీసుకుంటే 10 లక్షల నుంచి 15 లక్షల దాకా అవుతాయి. అది వాళ్ళకు బర్రెలు వచ్చినాక పాలు ఇవ్వలేకుంటే వాడు ఎక్కడ వెళ్తారు చెప్పండి. నేను ఎన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ లో ఉండి ఒకటి మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది. ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకున్నా. పెద్ద ఫామ్ వాళ్ళు ఎప్పుడు హర్యానా గుజరాత్ వెళ్ళరు, ఇక్కడ వచ్చి తీసుకుంటారు. వాళ్ళు అంటే లోకల్ ఉన్న ఫామ్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ అదే రేట్ దొరుకుతుంది, ఇక్కడ ఒక నిజాయితీ మంచి ఎక్కడ కూడా దొరికినా అనుకో, నీకు నేను చెప్తా దీంట్లో ఏం సైడ్ బ్యాక్ ఉన్నది. 10 గీదలు మీరు అక్కడ నుంచి ఎక్కించిన 2 గీదలు ప్రాబ్లం వస్తాయి మీకు వచ్చేదానికి. నీకు దెబ్బకి నువ్వు క్యాల్కులేషన్ దీని మీద వేసుకుంటే మేము అమ్మితే మాకు ఏమింత తీసుకొని అమ్ముతున్నాం. మేము 2000-3000 మీద ఒక బర్రె ఇచ్చిస్తున్నాం. అందుకోసం వాల్యూమ్ ఉన్నది ఇక్కడ. నేను కూడా 10 బర్రెలు తీసుకొని 10,000 నాకు కావాలి, 15,000 కావాలి అంటే అది అమ్మడానికి నాకు కూడా 10 to 15 days పడతాయి అమ్మడానికి. కానీ నేను 2-3,000 మీద ఇచ్చేస్తున్నాను అంటే ఇమీడియట్గా అర్థమైంది భయ్. నేను 100 గీదలు నలుగు అమ్మడానికి నేను 500-1000 గీదలు అమ్ముతా కాదు. నా వాల్యూమ్ కూడా అయిపోతాయి, తీసుకుపోయేవాడికి కూడా మంచిగా ఉంటాయి. సో ఆ బెనిఫిట్ తెలిసిపోయింది అందరికి. అరే మనం సొంతంగా పోయి తీసుకుంటే మాకు నష్టాలు ఏమవుతున్నాయి అది చూసుకున్న తర్వాత లోకలే బాయింగ్ చేస్తారు. జావిద్ భాయ్ అదే ఉంది, ఫెసిలిటీస్ ఏమున్నది చెప్పు నాకు. నా దగ్గర నువ్వు ఈ బర్రెలు సెలెక్ట్ చేసి 4-5 బర్రెలు సెలెక్షన్ చేసి నాకు ఒక 5,000-10,000 నువ్వు అడ్వాన్స్ ఇచ్చినావు. మదర్ భాయ్ నేను 3 times 4 times పాలు చూసుకుంటాను. అది 5లో నీకు 4 నచ్చింది అనుకో, ఒక నచ్చలేదు వేరే చూస్తావు, నువ్వు చూస్తే ఉంటావు అట్లానే.
అది నచ్చింది మదర్ భాయ్ 200 గేదెల్లో ఆప్షన్ ఉంది కదా, అది తీసేయండి, అది వేసేయండి, అది వేసేస్తాను నేను. నువ్వు 4 పూటలు 3 పూటలు పాలు చూసుకొని నువ్వు సాటిస్ఫై అయ్యి ఇక్కడ నుంచి తీసుకోపోతున్నావు. అవును. ఇంకా ఒకటి చాలా ఉన్నది భయ్, దల్లారి దగ్గర వెళ్ళు, లేకుంటే బజార్కు ఎక్కడైనా వెళ్ళు, నువ్వు అమ్మేవాడు నీతోనే ఉంటాడు బలల దగ్గర. ఇది మంచిగా ఉన్నది, ఇది తీసుకో ఇంత ఇస్తాయి, అది తీసుకో ఇంత ఇస్తాయి, ఈ క్వాలిటీ అది, వాడితో 2-3 ఇంకా వస్తాడు. ప్రతి ఫామ్ లో ఉంటది అది. అంగడిలో పో, అక్కడ పో, అరే ఇది మంచిగా ఉన్నది, ఇది తీసుకో, ఇది క్వాలిటీ, ఇది నా దగ్గర అది ఏం లేదు. కస్టమరే చూసుకోవాలన్నీ, నా దగ్గర అది ఏం లేదు. నువ్వు రావాలి, చూసుకోవాలి, నీకు నచ్చితే తీసుకుపోవాలి, లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర 4 రోజులు ఉన్నావు, నువ్వు మంచిగా పండుకున్నావు, మంచిగా ఫుడ్ తిన్నావు, నాకు ఏం సంబంధం లేదు. నువ్వు వచ్చినావు, నాకు మర్యాద అదే సార్, నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు. నువ్వు ఒట్టిగా రాలేదు, నీకు నచ్చేదానికి వచ్చినావు. నువ్వు నచ్చే లేకుంటే కూడా నువ్వు వెళ్ళిపోతే నాకు ఏం బాధ లేదు. నువ్వు వచ్చినావు, నాకు అదే హ్యాపీ, సంతోషం. నువ్వు ఒక ట్రై కూడా చేస్తున్నావు, నీకు అయితే లేదు, నువ్వు చూసుకుంటున్నావు. 100% పాలు. ఇది 200 గీదల్లో 10 గీదలు కావాలంటే 3 వచ్చినారనుకో, ఒక మనిషి ఇక్కడ నిలబడి, ఈ లైన్ లో ఒక మనిషి, లోపల ఒక మనిషి, అక్కడ ఒక మనిషి నిలబడితే మొత్తం డైరీలో ఎంత పాలు అయింది నువ్వు రాసుకోవచ్చు. దాని తర్వాత 100 బెఫెలోస్, 200 బెఫెలోస్, 150 బెఫెలోస్, నీకు 10 కావాలి, 10 నువ్వు రాసుకుంటావు, నాకు ఇది కావాలి. అర్థమైంది కాదు, అది నువ్వు తీసుకుపోతున్నావు. మజార్ భాయ్ ఫామ్ లో ఏముంటది ఫ్రెండ్, ఎవరిని మీ దగ్గర గేదెల దగ్గర ఎవరు ఉండరు, ఉంటే బీహార్ అతను ఉంటారు, మజార్ భాయ్ కూడా ఉండరు. వచ్చి రావాలి, గేదె చూసుకోవాలి, ట్యాగ్ నెంబర్ ఇచ్చేసి మజార్ భాయ్ ప్రైజ్ అని చెప్తారు. వచ్చి మజార్ భాయ్ దగ్గర ఎలా ఉంటదంటే, ఈ గేదె తీసుకోండి, ఈ గేదె మంచిదని కాదు, సాటిస్ఫాక్షన్ మొత్తం రైట్స్ మొత్తం కస్టమర్ మీదనే ఉంటాయి. నీకు అనుభవం లేకుంటే కూడా ఫస్ట్ టైం వస్తే నువ్వు అది ఇక్కడ ఇది 4 సంవత్సరాల నుంచి వాడు పాలు చేస్తున్నావు అంటే వాడు ఏం మ్యాజిక్ చేస్తలేదు కదా, దాంట్లో ఏమున్నది మీకు బకెట్ లో అదే కనిపిస్తాయి. అర్థమైంది కాదు. ఫుడ్ కూడా ఏమొస్తుందో చూసుకోవాలి అక్కడ, ప్రతి చెక్క 2 days ఉంటే అన్ని అర్థమైపోతాయి కదా. మేము ఏమైనా ఎక్కువ తినిపించి పాలు చూపిస్తలేదు నీకు, 4 పూటలు చూసుకో, 3 చూసుకో, 5 కూడా చూసుకో, నాకు ఏం ఇబ్బంది లేదు జావేద్ భాయ్. ఫ్రాంక్ గా బిజినెస్. నువ్వు ఇక్కడ పాలు చూసిన తర్వాత అక్కడ నువ్వు మైతాల్లో దానాలు తయారు చేస్తే నీకు పాలు తగ్గుతాయి. అక్కడ నేను చెప్పేదానికి దానా వేస్తే, మైతా వేస్తే నీకు ఇంకా ఎక్కువ పాలు వస్తాయి జావేద్ భాయ్.